కాదు ఫ్రాక్షన్ అంటే ఏంది? ఫ్రాక్షన్ అంటే ముక్క. ముక్కలు. సర్కిల్లా ముక్కలు చేసి చూపిస్తారు. ముక్క. ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ అంటే ముక్క. అయితే ఇప్పుడు మీకు ఇద్దరికి ఒక చాక్లెట్ ఇచ్చి పంచుకోండి అన్నాం అనుకో, ఏం చేస్తారు? ఒక చాక్లెట్ అన్న ఉమ్. సగం ఉమ్. సగం దాని సగం కట్ చేసుకొని తింటాం. ఒక అయితే చాక్లెట్ ఇప్పుడు మరి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ వస్తే మీకు ఓకేనా? సగం చేస్తామన్నా. సగం సగం అంటున్నావు కదా, సగం. సగం అంటే ఏంది? సగం అంటే నీకు ఒకటి నాకు కానీ ఒకటే ఉంది, అది కాదు, ఒకటే ఉంది కదా. కానీ నీకు ఒకటి నాకు ఒకటి ఎట్లా వస్తుంది ఒకటే ఉంటే? ఒకసారి ఇది ఒక పెన్సిల్ అనుకున్నా, ఉమ్. సగం రావాలంటే ఇక్కడ కట్ చేయాలి, మిల్లీలుగా కట్ చేస్తే అయితే కట్ చేస్తే ఏమవుతుంది అది? కట్ చేస్తే రెండు అవుతాయి. ఏం రెండు అయితే ముక్కలు. కాదు అదే ఫ్రాక్షన్ అంటే. అర్థమైందా? అదే ఫ్రాక్షన్ అంటే ముక్క. ఇప్పుడు మనము ఆ, ఇప్పుడు సరే ఇద్దరికి సగం సగం అంటాం కదా, ఇట్లా సగం సగం. ఉమ్. అయితే మన దగ్గర ముందు ఎన్ని చాక్లెట్లు ఉండే? ఒకటి. లేకపోతే పెన్సిల్ అనుకో, పెన్సిల్ ఒకటే ఉండే, లేకపోతే చాక్లెట్ ఒకటే ఉండే. ఉమ్. అయితే ఇప్పుడు ఎన్ని ముక్కలు చేసినావు? అన్న. ఇది ఎగ్జాంపుల్, ఇది చాక్లెట్ అనుకో, సగం చేస్తే ఇద్దరు సగం అదే ఎన్ని ముక్కలు వస్తాయి సగం చేస్తే? రెండు. ఆ, ఇదొక ముక్క, ఇదొక ముక్క కలిపితే రెండు ముక్కలు అవుతాయి. 2 పీసెస్. 2 పీసెస్ అంటే రెండు ముక్కలు, రైట్? అయితే ఇప్పుడు రెండు ముక్కలు చేసినాం అనుకో, రెండు ముక్కలకి వెళ్ళి నీకెన్ని వస్తాయి? అయితే అయితే ఇప్పుడు ఎన్ని ముక్కలు చేసినాం? రెండు ఒక్క చాక్లెట్ ఉంటే రెండు సగం చేసేసాను, ముక్కలు రెండు ముక్కలు చేసినాం. రెండు ముక్కలు చేసినాక మరి ఇద్దరికి సమానంగా రావాలంటే నీకు ఎన్ని ముక్కలు వస్తాయి తేజస్విని? ఒకటి. అయితే చాక్లెట్ అనగానే నీ సంతోషానికి బెలూన్స్ వచ్చినాయి. ఉమ్. అయితే రెండు ముక్కలు చేసిండ్రు, అందులోకెళ్ళి నీకు ఒకటి వచ్చింది కదా. అయితే ఈ సగం ఏదైతుందో దాన్ని ఇట్లా 1/2 రాస్తారు అనమాట. 1/2 చెప్పిన స్కూల్లో నాకు. 1/2 అంటే ఏంది అంటే, రెండు ముక్కలు ముందు చేసి, ఒకదాన్ని రెండు ముక్కలు చేసి అందులోకెళ్ళి ఒకటి తీసుకుంటే అది 1/2. అర్థమైందా? అందుకే ఇట్లా అందరు సర్కిల్స్ ఏమేమో అనుకుంటారు, సర్కిల్స్ కాదు, ఏం కాదు. ఏంటంటే ఒకటి ఉందనుకో ఇట్లా, ఇది ఒకటి అన్నట్టు ఫుల్. దాంట్లో సగం చేస్తే ఇదొక హాఫ్, ఇదొక హాఫ్. హాఫ్ కూడా అంటాం కదా, సగం అంటే ఏంది ఇంగ్లీష్లో? హాఫ్. హాఫ్ కాదు, హా. హెచ్ ఉంది కదా, హాఫ్ అనాలి. రిషి హాఫ్ అను. హాఫ్ కాదు, హాఫ్ అనాలి అని చెప్తుంటే మళ్ళీ హాఫ్ అన్నాడు, చూసినావా? సరి కూర్చో బాబు, నువ్వు సరి కూర్చో. సరి కూర్చో బాబు. బుక్ కింద పెట్టు, రాయి. అందులో హాఫ్ రాసినావా? హెచ్ఏఎల్ఎఫ్ హాఫ్ స్పెల్లింగ్ చెప్పు. వాడు ఎందుకు అట్లా వెనుక కూర్చొని ఏమో సేటు లెక్క చేస్తుండు? సరి కూర్చోబోయి. సరి కూర్చొని రాయి. హెచ్ఏఎల్ఎఫ్ ఏమంటారు దీన్ని? అవో మళ్ళీ హాఫ్ అంటుంది చూడు. హా హా హాను హాఫ్, మళ్ళీ హాఫ్ అను. హాను హా. ఆ కాదు, హా. హాఫ్. గుడ్. అయితే హాఫ్ అంటే ఏంది? సగం. అవో మళ్ళీ నువ్వు అది మౌస్తో ఆడుతున్నావులే తేజస్విని. నాకు అన్నీ కనిపిస్తాయి, నువ్వు ఫోకస్ చేయడా. మళ్ళీ ఫ్రాక్షన్స్ రేపు వచ్చి ఏంది అని చెప్తే చెప్పకుండా, అవో అంటే ఏంది? సగం. సగం ఎట్లా రాస్తాం? 1/2. అర్థమైందా? అయితే ఇప్పుడు మరి అవో అయితే ఇప్పుడు రెండు కాకుండా ఒక చాక్లెట్ ఇట్లా ఉంటుంది అనుకో, రౌండ్ ఉంది అనుకుందాం. రౌండ్గా లేకున్నా చేయొచ్చు, కానీ ఈ రౌండ్ చాక్లెట్ ఏందో కానీ ఇది ఇట్లా ఇట్లా వేస్తే సగమైంది కదా. ఇది 1/2, ఇది 1/2.
4 ముక్కలు చేస్తే ఎన్ని ముక్కలు ఉన్నాయి ఇప్పుడు? 1 2 3 4 4 ముక్కలు ఉన్నాయి కదా, సగంలో సగం చేసిన 4 ముక్కలే వచ్చినాయి. ఏంది హన్సిత కూడా వచ్చింది, మీ అన్న కూడా వచ్చింది అనుకో, ఒకటే చాక్లెట్ మీద అందరు ఎగబడితే 4 ముక్కలు చేసినాం ఇట్లా. ఇవి సమానంగా సమానంగా చేయాలి కదా. అవును, సమానంగా 4 ముక్కలు చేసినాం అనుకో. అయితే ఇప్పుడు నీకెన్ని వస్తాయి? ఇళ్ళకెళ్ళి నలుగురు ఉన్నారు, 4 ముక్కలు చేసినాం, నీకెన్ని వస్తాయి రిషి? ఒకటి కదా. అయితే 4 ముక్కలకెళ్ళి ఒకటి వస్తే 1/4 అని రాస్తాం. 1/4. అయితే ఇవే ఫ్రాక్షన్స్ అంటే ఏంది? ఇవే ముక్కలు, ఇవే ఫ్రాక్షన్స్ అన్నట్టు. ఫ్రాక్షన్ ఏంటంటే ముక్క. ఇప్పుడు ఎంత పెద్ద ముక్క, ఎంత చిన్న ముక్క అని ఇట్లా మనం మాట్లాడతాం. నాకు పెద్ద ముక్క, నీకు చిన్న ముక్క, సమానం చేసుకున్నాం, ఇవన్నీ మాట్లాడాలి కదా. అయితే ఇప్పుడు 4 ముక్కలు చేస్తే కింద రాస్తాం, ఎన్ని ముక్కలు చేసినాం అన్నది కింద రాస్తాం. మనకి ఎన్ని వచ్చినాయి వారు ఎన్ని తీసుకుంటున్నాం అన్నది పైన రాస్తాం అన్నట్టు. అర్థమైందా? నేనేమంటున్నా అంటే ఇప్పుడు 4 ముక్కలకెళ్ళి మీ దగ్గర ఒక ముక్కు ఉందనుకో ముందు. అయితే నీ దగ్గర ఒక ముక్కు ఉంది, నీ పేరేంది? తేజస్వి. అయితే తేజస్విని. ఈడనేమో ఈయన ఎవరు రిషికి ఇంకో ముక్కు ఉంది. ఇది రిషి ముక్క, ఇది నీ ముక్క, సరేనా? ఇగో ఇదొక ముక్క, ఇదొక ముక్క, సరేనా? అర్థమైందా? ఇది తేజస్విని ముక్క, ఇదేమో రిషి ముక్క, సరేనా? అయితే ఇద్దరిది కలిపితే ఏమవుతుంది? ఇద్దరిది కలిపినామనుకో, ఇదేమో నీ ముక్క 1/4 ఇక్కడ రాసిన, ఇదేమో రిషి ముక్క 1/4. ఇదొక ముక్క, ఇదొక ముక్క, రెండు కలిపితే ఎంత అయింది? మరి వినాలే చెప్పినప్పుడే. ఏం చేస్తున్నావు? ఇది నీ ముక్క 1/4, ఇది రిషి ముక్క ఇంకో 1/4, రెండు కలిపితే ఎంత అయింది? 2 ముక్కలు వచ్చినాయి కదా. అయితే కింద సేమ్ నంబర్ ఉన్నప్పుడు కిందది అట్లా పెట్టి మీద ఇట్లా 1 + 1 చేస్తే ఎన్ని వస్తాయి? 2/4 కదా. అడిషన్ అన్నది ఇట్లా చేస్తాం అనమాట. 1 2 3 4 ఈడ నీదొక ముక్క వాందొక ముక్క తీసుకుంటే 1/4 + 1/4 2/4 వచ్చింది. కానీ ఇప్పుడు మీ ఇద్దరిది కలిపేసినాక ఇది సగం అయిందా? ఇప్పుడు ఈడ సగం తీసుకున్నా, దీంట్లోకి వెళ్ళి 2 ముక్కలు చేసి మీకు ఇద్దరికి పంచినా, లేకపోతే ఈ రెండు కలిపినా ఒకటే కదా. అయితే ఈ 2/4 అన్నా 1/2 అన్నా ఒకటి, సగం, హాఫ్ అన్నట్టు. ఇప్పుడు 2 ముక్కలకెళ్ళి ఒకటి తీసుకుంటే సగం, 4 ముక్కలకెళ్ళి 2 తీసుకుంటే సగం, సేమ్. అర్థమైందా? అర్థమైందా? ఓకే. ఇప్పుడు 4 ముక్కలు చేసినాం, ఇళ్ళకెళ్ళి నీకు సగం మీ అన్నకి సగం ఇవ్వాలనుకో, ఒక్కొక్కరికి ఎన్ని ఇవ్వాలి? 2 కదా. అయితే 4లకెళ్ళి హాఫ్ అంటే ఎంత? 2, 2/4 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈడికెళ్ళి 2 ముక్కలు చేసి నీకు ఒక ముక్క మీ అన్నకు ఒక ముక్క ఇచ్చినాం అనుకో, ఇది 1/2, ఇది 1/2, అవునా? ఇద్దరికి హాఫ్ హాఫ్ వస్తుంది, అంటే 1/2 1/2. అదే 4 ముక్కలు చేసి నీకు 2 ముక్కలు మీ అన్నకు 2 ముక్కలు ఇచ్చినాం అనుకో, అయినా సగమే వస్తుంది కదా. అయితే 2/4 ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటాం. అందుకే 4 ముక్కలు చేసి అల్లకెళ్ళి 2 ఇచ్చిన, 2 ముక్కలు చేసి అల్లకెళ్ళి 1 ఇచ్చిన, ఇది సమానం, అవునా కదా. చాక్లెట్ 2 ముక్కలు చేసి నీకు మీ అన్నకి ఇచ్చిన, 4 ముక్కలు చేసి నీకు 2 మీ అన్నకు 2 ఇచ్చిన, ఇవి రెండు సేమ్, అవునా? తేజస్విని, నీకు అర్థమైందా? ఓకే. అయితే ఇప్పుడు అదే చాక్లెట్ మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నా అంటే 6 ముక్కలు చేస్తున్నా. అయితే ఆగావు హన్సిత, ఇప్పుడు ఈమె తేజస్విని నువ్వు చెప్పు, నీకు మీ తమ్మునికి ఒక చాక్లెట్లా 6 ముక్కలు చేసి సమానం ఇవ్వాలంటే ఎన్ని ముక్కలు ఇవ్వాలి ఒక్కొక్కరికి? అయితే 3 ఇస్తే 3/6 ఇట్లా రాస్తాం కదా, 3/6.
3 ఇస్తే 1/6 ప్లస్ 1/6 ప్లస్ 1/6 ఏమైతే 3/6. నీకు 3/6, మీ తమ్ముని 3/6. అట్లా కాకుండా అదే చాక్లెట్ని ఇట్లా 2 ముక్కలు చేసి ఒక ముక్క నీకు మీ తమ్మునికి ఒక ముక్క ఇచ్చిన అనుకో, ఈ సగం ఒకటేనా కాదా? ఇప్పుడు ఒక చాక్లెట్ ఉంది, ఇంకో చాక్లెట్ ఉంది, సేమ్ సైజ్. వీడు ఏం చేసిన అంటే దీన్ని సగం సగం చేసి నీకు ఒక ముక్క మీ తమ్మునికి ఒక ముక్క ఇచ్చిన. అదే సేమ్ సైజ్ చాక్లెట్ ఇంకో దాన్ని 4 ముక్కలు చేసి నీకు 2, మీ తమ్మునికి 2 ఇచ్చిన. అయితే ఈడ సమానం ఇచ్చినట్ట 2 సేమా మీకు వచ్చేటివి? ఈడ కూడా సగం, ఈడ కూడా సగం వస్తాయి కదా. అయితే ఈడ సగంని 1/2 రాస్తాం, ఈడ సగంని 2/4 రాస్తాం. ఇవి 2 ఒకటేనా? ఎందుకు? 2/4 అంటే సగమే కదా. 4 2 అంటే సగమే కదా. రెండిట్లకెళ్ళి ఒకటన్నా 4 2 అన్నా సగమే వస్తుంది కదా నీకు ముక్కలు ఇస్తే. అయితే ఇవి 2 సమానమా కాదా? మళ్ళీ కాదంటది. ఏ లోకంలో ఉంటావు మనకు? హన్సిత నువ్వు చెప్పు ఇప్పుడు. ఇది ఈడనేమో 2 ముక్కలు చేసిన, ఈడ 4 ముక్కలు చేసిన, ఇప్పుడు 6 ముక్కలు చేస్తున్నా. 6 ముక్కలు చేసి 3 ముక్కలు 1 2 3, ఈ 3/6, ఈ 1 2 3, ఇది ఒక 3/6. ఈడ ఈ 3 ముక్కలు ఇచ్చిన, ఇప్పుడు ఈడ ఈ 2 ముక్కలు ఇచ్చిన, ఈ ఒక్క ముక్క ఇచ్చిన, అన్నీ సేమా కాదా? అయితే ఇప్పుడు ఏం రాస్తామంటే 1/2 ఈజ్ ఈక్వల్ టు 2/4 ఈజ్ ఈక్వల్ టు 3/6 ఇట్లా రాసుకుంటా పోవచ్చు. 8 ముక్కలు చేసిన అనుకో, సగం సగం రానికి ఎన్ని ముక్కలు ఇవ్వాలి? ఇట్లా ఇవన్నిటిని ఏమంటాము అంటే ఇట్లా రాస్తే ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అంట. రాసుకోండి. అంటే సమానం. సో ఇట్లా ఫ్రాక్షన్ సంగతి తెలిసింది. అయితే ఫ్రాక్షన్లో మనం ఏం చేస్తాము అంటే, ఒకటేమో పైన ఉంటుంది ఇట్లా ఒక నంబర్, ఏంది 3 అనుకుందాం. 3 పైన ఉంటుంది, కింద 7 ఉంటుంది. అంటే 3/7 అంటే ఏంది? 7 ముక్కలకి 3 ముక్కలు ఇచ్చినట్టు, అవునా? 7 ముక్కలు అంటే 3 ఇచ్చినారు. ఈ టోటల్ పార్ట్స్ కింద ఉన్నవి టోటల్ పార్ట్స్. కింద ఉన్నాయి మనకి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు అని చూసుకుంటాం అందులోకి వెళ్ళి. అయితే ఈ పైన ఉన్న దాన్ని ఏమంటారు అంటే న్యూమరేటర్. రాసుకోండి, న్యూమరేటర్. ఇది ఏంటంటే ఒక్కొక్కరికి నోరు తిరగదు, నోటికి వచ్చిన బుతులు తిడుతుంటారు. వీటిని మీరు సరిగా నేర్చుకోండి. న్యూమరేటర్ ఇది డినామినేటర్. న్యూమరేటర్ కాదు, న్యూమరేటర్ ఇట్లా చదవాలి. రేటర్. హన్సిత నువ్వు చదువు. వెరీ గుడ్. డినామినేటర్, న్యూమరేటర్. నోరు తిరగదని మెల్లగా చదువుమంటున్నా. డినామినేటర్. గుడ్, అట్లా నేర్చుకోండి ఉట్టిగానే. అయితే ఇప్పుడు మనం ఇప్పటిదాకా చూసినాం కదా, ఇట్లా ముక్కలు యాడ్ చేసినాం అనుకో, 1/4 ప్లస్ 1/4 ఏమవుతుంది హన్సిత? 1/4 ప్లస్ 1/4 అంటే 2/4. 1 ప్లస్ 1/4 ఇట్లా 2/4 అవుతుంది. అదే 2/4 ప్లస్ 1/4 ఎంత అవుతుంది? 4/3. 3/4. 2 ప్లస్ 1/4. అయితే మనకేమర్థమైంది దీంతో? కింద ఇవి ఇప్పుడు అదే ఇట్లా రాసిన అనుకో, 1/3 ప్లస్ 1/3 ఎంత? 2/3. కింద యాడ్ చేయొద్దు. ఇదేంది? 3 ముక్కలకి వెళ్ళి ఫస్ట్ ఒక ముక్క ఇచ్చిన, ఇంకొక ముక్క ఇచ్చిన, అయితే టోటల్ ఎన్ని వచ్చినాయి? 2 ముక్కలు వచ్చినాయి 3 ముక్కలకి వెళ్ళి. అయితే 1 ప్లస్ 1/3 ఇందులో ఏంది? కిందివి యాడ్ చేయొద్దు, కింద సేమ్ ఉంటాయి, పైవి యాడ్ చేయాలి. 2/3. అయితే ఇప్పుడు 2/5 ప్లస్ 1/5 వచ్చింది అనుకో, ఎంత తేజస్విని? 3/5. 2 ప్లస్ 1/5 3/5.
హన్సిత నువ్వు ఇది చెప్పు 3/7 + 2/7 ఎంత? నువ్వు లాస్ట్ లో ఇక్కడ అన్నయ్య ఏంటి వన్నా ఇక్కడ రాసిన కదా ఉమ్, ఇవేంటి వన్ 5/7 అన్న 5/7 కరెక్ట్. 2/5 అంటే ఏంది తేజస్విని? 2/5 అంటే ఆ మౌజ్ని వదిలే ఇక. 2/5 అంటే ఏంది తెలుసా? 2/5 అంటే కింద కింద 5 ఏంది? ఇప్పుడు ఇందులో ఏం చెప్పినా 3/7 అని రాస్తే కింద ఏముంటుంది? డినామినేటర్ ఏంది? టోటల్ పార్ట్స్ ఎన్ని చేస్తున్నాం. ఈడ ఇప్పుడు 3/6 అని రాస్తే ఏంది? ఒక్కదాన్ని తీసుకొని 6 ముక్కలు చేసినాం. కింద ఉంటుంది ఎన్ని ముక్కలు చేసినాం అని. అందులోకి వెళ్ళి ఎన్ని తీసుకున్నాం అన్నది పైన ఉంటుంది. అయితే ఇప్పుడు 2/5 అని రాసినప్పుడు 5లకి వెళ్ళి 2 తీసుకున్నాం. 5 ముక్కలు ఒక్కదాన్ని 5 ముక్కలు చేసినప్పుడు రొట్టె ఉన్నదనుకో 5 ముక్కలు చేసినాం అనుకో దాన్ని 5 ముక్కలు అందులోకి వెళ్ళి 1 2 ఈ 2 ముక్కలు తీసుకున్నట్టు. అర్థమైందా? అయితే ఈ ఫస్ట్ ఏమో 2 ముక్కలు తీసుకున్నా, దానికి ఇంకొకటి కలిపిన, ఇంకొక ముక్క కలిపిన, టోటల్ ఎన్ని ఉన్నట్టు? ఆల్రెడీ 2 ఉండే. పిచ్చి పిచ్చే మాట్లాడు. కింద ఏం రావాలి నంబర్? మరి 5/3 ఎందుకన్నా? నోట్కి వచ్చినట్టు మాట్లాడొద్దు అట్లా. నీ పేరు నిన్ను రిషి అని పిలిచి మీ తమ్ముని తేజస్వి అని పిలిస్తే ఓకేనా? మరి కింద ఉన్నది కిందనే, పైన ఉన్నది పైననే. 3/5 ఇది. అయితే 3/5 అనేది ఎట్లొచ్చింది అంటే ఫస్ట్ మనకి 2 ఉండే, తర్వాత ఇంకొకటి తీసుకున్నాం అంటే ఏంది? 2 + 1. అర్థమైందా? ఇది ఎట్లొచ్చింది అని చూపించడానికి నేను రాసిన ఇది 2 + 1 అని. ఈడ 2 ఉండే ముక్కలు, ఈడ ఒకటి వచ్చింది. అయితే కింద సేమ్ నెంబర్ ఆఫ్ ముక్కలు ఉన్నప్పుడు ఇట్లా చేయొచ్చు. కరెక్ట్? సరే నేనే తీసిన. ఇప్పుడు కరెక్ట్ వచ్చిందా? బాబు అజయ్ ఇది చూడు, ఇది 1/2. ఎందుకు? 2 పీసెస్ చేసి ఒక పీస్ తీసుకున్నాం. అయితే ఇది 2 పార్ట్స్. కింద టోటల్ కింద ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అందులోకెళ్ళి ఒకటి తీసుకున్నాం. ఇది 1/2. ఇది సగం రొట్టె, అవునా? కనిపిస్తుందా? అయితే ఇది ఉందనుకో, ఇందులో ఏం చేసినాం? 4 ముక్కలు చేసినాం రొట్టెని. 4 ముక్కలు చేసి అందులోకెళ్ళి 2 తీసుకున్నాం. ఇగో 1 2. అయితే 2/4 అయినా సగం రొట్టెనే వచ్చిందా లేదా? అయితే ఈ 2ని 4 చేయడానికి ఏం చేసినాం? ఇంటూ 2 చేసినాం కదా. అట్లనే 1ని కూడా ఇంటూ 2 చేయాలి మరి, సమానం ఉండాలంటే. అయితే ఇప్పుడు ఈడికి రా. ఈడేం చేసినాం? టోటల్ 6 ముక్కలు చేసినాం. 1 2 3 4 5 6, అవునా? 6 ముక్కలకి ఎన్ని తీసుకున్నాం? 3. అయితే 6 ముక్కలకి 3 తీసుకుంటే అయినా సగమేనా? అయితే ఈడేం చేసినాం? 1ని 3తో మల్టిప్లై చేసినాం, 2ని 3తోనే. సేమ్ పైన దేంతో మల్టిప్లై చేస్తే కింద కూడా సేమ్ మల్టిప్లై చేసినప్పుడు ఇవి ఈక్వివలెంట్ ఫ్రాక్షన్. ఇప్పుడు ఏంది? 1/2 = 2/4, 1/2 = 3/6 ఇట్లా వస్తుంది కదా మనకి. అజయ్ అర్థమైందా ఇప్పుడు? అయితే అట్లనే మనం ఏం చేస్తున్నాం అంటే ఈడ సేమ్ థింగ్, ఇప్పటిదాకా మనం సేమ్ అదే చేసినాం. ఈడ ఇది చేసినప్పుడు ఇగో 1/2 × 3 × 3 అప్పుడు 3/6 వచ్చింది. 1/3 ఉంది, ఇంటూ 2 × 2 అప్పుడు 2/6 వచ్చింది, అవునా? అయితే ఇప్పుడు అట్లనే సేమ్ నాకు 3 నుంచి 12 కావాలి. 3 నుంచి 12 కావాలంటే ఇంటూ 4 చేయాలి, అవునా? 3ని ఇంటూ 4 చేసినప్పుడు సమానంగా ఉండాలి, ఈక్వల్ టు ఉండాలంటే ఏం చేయాలి? పైన కూడా 1 × 4 ఎంత? అవునా? మళ్ళీ ఇప్పుడు 1/4
1/4 4ని 12 చేయాలంటే ఏం చేయాలి? దేంతో మల్టిప్లై చేయాలి? 3 ఉమ్. అయితే ఇప్పుడు 4ని 3తో మల్టిప్లై చేస్తే పైన ఉన్న 1ని 3 by 12 1 by 3 3 by 12 అప్పుడు 1/3 + 1/4 చేస్తే ఏమవుతుందంటే దీనికి సమానమైంది ఇట్లా రాయాలి 4/12 4 by ప్లస్ దీనికి సమానమైంది 3 by 3/12 12 కలిపితే 8 ఏహే, 8 12 ఏమేమో 7 by మాట్లాడుతున్నావు? 12 ఆ? 7 by 12 అన్న ఎంత 7 by 12 అజయ్ ఎంత? అర్థం కాలేనా ఎక్కడి వరకు ఇది అర్థమైందా? ఆ? అర్థమైంది కానీ కిందనే ఇప్పుడు 1/3 + 1/4 ఇదే కదా మనకు కావాలి. ఇది మళ్ళీ రాసి ఇప్పుడు 1/3ని ఈడ 4/12 తీసుకొచ్చినాం కదా. అయితే ఈడ కింద అదే రాసిన ఇది సమానం కాబట్టి. ఈడనేమో 1/4 ఉంది. 1/4 ఎంత? 3/12 అది ఈడ రాసిన మధ్యలో ప్లస్ అట్లనే ఉంది. అయితే 4/12 + 3/12 అయితే ముందు 12 నుంచి నా దగ్గర 4 ఉండే, ఇప్పుడు ఇంకా 3 వచ్చినాయి 12 నుంచి. టోటల్ ఎంత అంటే కింద సేమ్ ఉన్నప్పుడు డినామినేటర్ పైవి యాడ్ చేయొచ్చు. ఇది చూసినాం కదా ముందు. అర్థమైందా ఇప్పుడు? 4 + 3 ఎంత అజయ్? 4 + 3 7 అన్న నువ్వు తొందరపడి ఏదో ఒకటి మాట్లాడుతున్నావు. మెల్లగా చేయాలి, ఆలోచించాలి ఎదుటోడు ఏమంటుండు అని. అర్థమైందా ఇప్పుడు? నీకు తప్పెందుకైంది భాస్కర్ 1/12 అన్నావు? మీ టీచర్లు చెప్పినట్టే ఏదో యాద ఉందో అదే చేస్తున్నావులే మళ్ళీ మళ్ళీ. చెప్పక ముందు అట్లా చెప్పిండాను సరే ఇది చేయండి. 3/4 అన్న అయిపోతున్నాను 9/10 అన్న అజయ్ నీకేమొచ్చింది? 3/4 వచ్చింది సరే ఇప్పుడు ఇది చెప్పు ఎట్లా చేయాలి ఇది? ఫస్ట్ స్టెప్ ఏంది? వాటిని సేమ్ నెంబర్ తీసుకురావాలి కింద సేమ్ నెంబర్ కావాలి. అయితే ఏం చేస్తాం దానికి? ఎల్సిఎం ఆఫ్ 5 and 2. ఎల్సిఎం ఎంత 5కి 2కి? 10 అన్న ఆగు భాస్కర్, నువ్వు చెప్తే ఆయనకు వస్తుందా లేదా అని తెలియదు. నువ్వు అనగానే ఆయన అంటుండు. ఎల్సిఎం ఎట్లా తెలుసు 5కి 2కి 10 అని? ఎట్లా తెలుసు అజయ్ నీకు? ఎట్లా? టీచర్ చెప్పింది ఎల్సిఎం ఆఫ్ 2 and 6 ఎంత? 12 మల్టిప్లై చేస్తున్నావు ఒకటి. ఎల్సిఎం 6 ఎల్సిఎం. ఎల్సిఎం అంటే తెలుసా నీకు? లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆ రోజు చేసిండ్రా? మరి ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ 2కి 6కి 6 కదా. 2 3s are 6, 6 1s are 6. అయితే సరే ఈ 10 అనుకుందాం. ఇది కరెక్ట్, ఇది 10. అయితే ఇది డైరెక్ట్ 5 × 2 10 వస్తుంది కదా. అయితే ఏం చేయాలి నెక్స్ట్? ఎంత మల్టిప్లై చేయాలి 10తో ఎందుకు మల్టిప్లై చేయాలి? ఇప్పుడు కింద సేమ్ రావాలనుకుంటున్నాం కదా. కింద సేమ్ అది కూడా ఏది రావాలి? ఎల్సిఎం రావాలి. సేమ్ రావాలి అన్నప్పుడు ఎల్సిఎం రావాలి. అయితే 5ని ఏం చేస్తే 10 వస్తుంది? దేంతో మల్టిప్లై చేస్తే 10 వస్తుంది 5ని? అయితే ఇప్పుడు 2/5 ఉంది. అయితే 5ని 2తో మల్టిప్లై చేస్తున్నాం. అయితే సమానంగా ఉండాలంటే 2ని ఏం చేయాలి? అయితే ఎంత వచ్చింది? 2 × 2 ఎంత?
నువ్వు ఎటో వెళ్ళిపోకు బాబు, ఈయనే ఉండు. 2 ఇంటూ 2 ఎంత? 2 into 2 4 5 ఇంటూ 2 10 మళ్ళీ ఇప్పుడు 1/2. ఇప్పుడు మళ్ళీ కింద సేమ్ రావాలి అనే కదా ఎల్సిఎం తీసినాం. ఏది రావాలి? రెండిట్లా సేమ్ 10. అయితే 2 నుంచి 10 రావాలంటే ఏం చేయాలి? దేంతో మల్టిప్లై చేయాలి? 5 into 2ని 10 చేయాలంటే దేని నుంచి 10 రావాలి? దేంతో మల్టిప్లై చేస్తే వస్తుంది 10? 5 అన్న. అయితే 2ని 5తో మల్టిప్లై చేస్తే పైన 1ని 1 సేమ్. 5 అన్న. అవునా? అవునా? అయితే ఇప్పుడు 2/5 ప్లస్ 1/2. 2/5 ఏమొచ్చింది? 4/10 వచ్చింది. 1/2 ఏమొచ్చింది? 5/10 వచ్చింది. ఇవి రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది? కింద సేమ్ ఉన్నప్పుడు 5 యాడ్ చేయొచ్చు కదా. 4 + 5 ఎంత బాబు అజయ్? 9 అన్న. ఓకే, గుడ్. ఇది కామ్గా చేయండి. రొట్టెని 2 ముక్కలు చేస్తే సగం సగం అవుతుందా? మరి 1/2 అంటే ఏంద్రా అంటే చెప్పనీకి రాదు అని కాదు, సగం అనాలి. ఏమి? సో అట్లనే మళ్ళీ ఈ 1/2 2 ముక్కలు చేసినాము. ఒక ఎన్నుకున్న అజయ్ ఇంకా వేణుగాడు ఒక రొట్టెని సగం సగం చేసుకుందాం తిందాం అనుకోగానే ఈ భరత్ గాడు వీడు కూడా వచ్చిండు, ముంగటున్న అజయ్ గాడు కూడా వచ్చిండు. ఇప్పుడు మాకు కూడా కావాలి అని ముట్టుకుంటుడు. అయితే మనం ఏం చేస్తాం? ఇంకో సగం చేస్తాం. అయితే ముక్కలు 4 ఉన్నాయి కదా. టోటల్ 4 ముక్కలు ఉంటే ఈ ఒక్క ముక్క తీసుకుంటే 1/4 అంటే పావు అన్నట్టు. పావు కిలో తెలుసా? పావు కిలో మరి పావు కిలో అంటే ఏంద్రా? 1 కిలోల ఇప్పుడు 1 కిలో ఉందనుకో, 1 కిలోలో 4 భాగాలు చేస్తే పావు కిలో అవుతుంది. పావు అంటే 1/4. 1/4 ఏంద్రా వేణు అన్న అనుకో, తెలియనికి రాదు, తిననీకి వస్తుంది. కూర తీసుకురా పావు కిలో అప్పుడు చూపిస్తా అన్నాం అనుకో, ఏమి పావు కిలో మటన్ సరిపోతుందా నీకు? ఇవన్నమాట ఫ్రాక్షన్స్. అదే ఇప్పుడు మనకి ఎన్ని ముక్కలైనా చేయొచ్చు. ఇప్పుడు 3 ముక్కలు చేసినాం అనుకో, 3 ముక్కలు చేస్తే టోటల్ ఎన్ని ఉన్నాయి? 3. ఇది 1. అర్థమైందా? అయితే ఇళ్ళకెళ్ళి ఇప్పుడు నేను ఇట్లా 3 ముక్కలు చేసిన, 3 1/3 1/3. ఇళ్ళకెళ్ళి 2 ముక్కలు తీసుకున్నా అనుకో, ఈ ముక్క ఈ ముక్క ఎన్ని ముక్కలు తీసుకున్నట్టు? టోటల్ 2 ముక్కలు తీసుకున్నా. ఎంతకెళ్ళి 3 కదా. అయితే ఇప్పుడు ఇట్లా రాస్తాం, 1/3 + 1/3 = 2/3. ఇది అర్థమైందా బాబు? ఈ ముచ్చట అర్థమైందా నీకు? ఇది ఒక 1/3, ఇది ఒక 1/3. 2 తీసుకున్నాం అనుకో, 3 ముక్కలకెళ్ళి 2 ముక్కలు. అవునా? ఉట్టిగా వాళ్ళు ఏంది ఆలోచన చేయడు, ఇట్లా చూస్తూ ఉంటాడు ఉట్టిగా, అందుకే వానికి అర్థం కాదు. సరే మళ్ళీ చెప్తా. ఇవాళ ఇది అర్థం కానీ మీరు కూడా ఇంటికి పోతే నేను కూడా ఇంటికి పోను. అర్థమైందా? మైండ్ పెట్టి వినండి, లేకపోతే ఇంటికి పోయేది లేదు. ఇక ఇంట్లో చెప్పేసేయండి, ఇవాళ ఫ్రాక్షన్స్ చేయండి, నేను ఇంటికి రాను అని చెప్పేసి. సరే, అయితే ఈడ నేనేం చేసిన అంటే ఒక్కదాన్ని 3 ముక్కలు చేసిన, సరేనా? 3 ముక్కలు చేసినాక ఇప్పుడు ఈడనేమో ఇది 1 ముక్క తీసుకున్నా అనుకో, ఈ 1 ముక్క ఇది ఎంత అవుతుంది? అప్పుడు 1/3 అవుతుంది. అవునా? వెనకాల ఉన్న వాళ్ళ సంగతి అర్థమైందా? అయితే ఈ 1 ముక్క ఇట్లా తీసుకున్నా అనుకో, ఇక్కడికి వెళ్ళి 1 ముక్క తీసుకున్నా అనుకో, ఇది ఎంత? 1/3. ఈ ముక్క 1 ముక్క తీసుకుంటే ఇప్పుడు ఇంకో ముక్క కూడా తీసుకున్నా, అట్లా ఈ ముక్క కూడా తీసుకున్నా, ఇది ఎంత? 1/3. అయితే ఇప్పుడు ఎన్ని ముక్కలు తీసుకున్నా? 2 ముక్కలు తీసుకున్నా. అయితే ఎంత అవుతుంది ఇది? అర్థమైందా?
వేణు అదే సో ఇప్పుడు ఇక్కడ 3 ముక్కలు చేసినప్పుడు ఎన్ని ముక్కలు ఉన్నాయి? 1 2 3 3 ముక్కలు ఉన్నాయా? ఇళ్ళకెళ్ళి 1 2 2 తీసుకున్నా. అయితే 2 తీసుకుంటే 3 ముక్కలకెళ్ళి 2 తీసుకున్నా. అదే 2/3 అండి. సమానంగా 3 ముక్కలు చేసి అందులోకెళ్ళి 2 తీసుకుంటే దాన్ని 2/3 అంటాం. అర్థమైందా ఇప్పుడు? అయితే ఇంకో ముక్క తీసుకున్నా. ఇప్పుడు ఇదేమైతే 3/3 అవుతుందా? 3 ముక్కలకెళ్ళి 3 ముక్కలు తీసుకున్నా. అవునా? అయితే ఇది ఎంత అయింది ఇప్పుడు టోటల్? 3/3 అంటే ఎంత టోటల్ ఎంత? ఒక రొట్టె వాపస్ వచ్చింది కదా. అయితే 1 ఏంద్రా అంటే 3/3 అన్నాడు. 3/3 చేస్తే మళ్ళీ 1 వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇట్లా క్యాన్సిల్ చేయి అంటాం. ఇట్లా 3 3 తీసుకుంటే ఒకటి వచ్చేసినట్టు కదా. అర్థమైందా ఈ సంగతి? అజయ్ అర్థమైందా? అయితే ఇప్పుడు నేను ఇట్లా రాస్తా అన్నట్టు దీన్ని. ఈ ముక్కల సంగతి ఏంద్రా అంటే ఏం రాస్తా అంటే నేను 1/3 ప్లస్ 1/3 వస్తే 2/3 అని రాస్తా. సరేనా? అదే ఇది అర్థమైందా? అయితే ఇది చెప్పండి. 1/2 ప్లస్ 1/2 ఎంత? 2/2 అంటే ఒకటి కదా. ఇది 1/2 అంటే సగం. 1/2 సగం 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 కలిపితే ఏమవుతుంది? ఒకటి వస్తుంది కదా. అంతే కదా. ఇప్పుడు అదే నువ్వు చెప్పకు, వేణుని అడుగుతున్నా. 1/4 ప్లస్ 1/4 ఏమవుతుంది వేణు? 4/4 ఎట్లా? చూడాలన్నా ఏదో ఒకటి 2/2 కానీ కరెక్ట్. అయితే ఇప్పుడు 2/4 ప్లస్ 1/4 అన్న. అజయ్ నువ్వు చెప్పింది. వేణు 2/4 ప్లస్ 1/4 3/4 రెండు ప్లస్ అయితే ముచ్చట అర్థమైంది కదా. అయితే కింద సేమ్ నంబర్ ఉన్నప్పుడు ఫ్రాక్షన్స్ లా పైవి యాడ్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఇట్లా సమానంగా ముక్కలు చేసినాం కదా. ఈ ముక్కలను యాడ్ చేసినా కొద్ది ఇట్లా అవుతుంది. అర్థమైందా ఇప్పుడు? అయితే ఇట్లా నేను 2/5 ప్లస్ 2/5 అనుకో. ఇదెంత వేణు? 2/5 ప్లస్ 2/5 అర్థమైందా? కింద సేమ్ నంబర్ ఉన్నప్పుడు పైవి మంచిగా యాడ్ చేయవచ్చు. ఓకేనా? అయితే ఇప్పుడు ఇట్లనే 3/5 మైనస్ 2/5 ఉందండి. అంటే ఏంది? ఫస్ట్ 5 ముక్కలు చేసినాము. అందులోకెళ్ళి 3 ఉండే మన దగ్గర. అందులోకెళ్ళి ఆ 5 ముక్కలకెళ్ళి 2 తీసేసినాము. ఎన్ని మిగులుతాయి? అర్థమైందా వేణు? అయితే ఎంతనో చెప్పు వేణు. ఇక్కడ 4/6 మైనస్ 1/6 ఎంతరా వేణు? 3/6 అర్థమైందా? ఇది అన్నట్టు ఫ్రాక్షన్స్ లో అడిషన్ సబ్ట్రాక్షన్ ఉంటే కింద నంబర్ సేమ్ ఉంటే ఈజీ అవుతుంది. అంటే సేమ్ నంబర్ ఆఫ్ పీసెస్ చేసినప్పుడు మనకి ఇది చేయడం ఈజీ. ఓకేనా? అవునా? నాకు ఇదే రాలే కదా నీకు ముందు. ఓకే ఇప్పుడు ఇగో అజయ్ ఇది ఇప్పుడు ఈ 1/2 ప్లస్ 1/3 చేయాలనుకో మనకు ప్రాబ్లం ఏమొచ్చింది? కింద సేమ్ లేదు. కింద సేమ్ లేకపోతే ఇప్పుడు ఏదో ఒకటి చేసి కింద సేమ్ చేసినాం అనుకో అప్పుడు మళ్ళీ చేయొచ్చు కదా అట్లా. అయితే కింద సేమ్ ఎట్లా చేయాలి అన్నది క్వశ్చన్. సేమ్ చేయడానికి ఏం చేయాలి అంటే ఇప్పుడు ఒకటి గమనించండి. ఇక్కడ 2 into 3 చేసినాం అనుకో. సరే మళ్ళీ చేద్దాం. నువ్వు ఇట్లా చేస్తే కష్టం బాబు, నీకు రాదు చదువు చెప్తున్నా. అయితే 1/2 ప్లస్ 1/5 చేయాలనుకో ఫస్ట్ స్టెప్ ఏంది బాబు? ఎల్సిఎం. మరి ఎల్సిఎం ఆఫ్ 2, 5 ఎంత అన్నా?
ఆగు ఆగు అజయ్ మన భాస్కర్ నువ్వు ఇవి వేరేవి ఇంకేం చెప్పినా చెప్పు. వన్ బై టూ ప్లస్ 1/4. ఇంకా ఇంకా 1/2 మైనస్ 1/3. 1/3 మైనస్ 1/4. 1/6 మైనస్ 1/3. ప్లస్ రా ఇది మైనస్ కాదు లాస్ట్. ఓకే ఇగో భాస్కర్ నువ్వు ఇవి లైన్గా చేసుకుంటావు మనోని నేను చెక్ చేస్తాను. ఎల్సిఎం ఎంత బాబు 2ది 5ది ఎట్లా అంటే 10 ఎట్లా వచ్చింది అసలు? అవునా నాకు ఎల్సిఎం 10 ఎట్లా వచ్చింది అని అడుగుతుంది. రాసినావా నిన్న నేను రాసినవి? ఇప్పుడు నిన్న ఎల్సిఎం ఆఫ్ 2, 3 చేయాలని చేసినాం కదా, లేకపోతే ఎల్సిఎం ఆఫ్ 3, 6 ఇవి చూడు అసలు ఎట్లా చేసినావు ఒకసారి చెక్ చేయి. ఏం చేసినాం ఎట్లా చేయాలి ఇది ఏంది? దేనికన్నా ఫస్ట్ వన్ కాదు, ఏ నంబర్స్ కి 12 వచ్చింది ఎల్సిఎం? 3/6. రే నైనా ఎల్సిఎం ఎట్లా కనుక్కోవాలరా? అది సెకండ్ స్టెప్ చెప్తున్నావు నువ్వు. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 2, 5 అనుకో, మల్టిపుల్స్ అంటే ఏంది? అది కామన్ అన్న. మల్టిపుల్స్ ఆఫ్ 2 ఫస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 2 రాయాలి కదా. ఏంది 2, 4, 6, 8, 10, 12 నువ్వు రోజు ఇంటున్నావు పిట్ట కదా, అట్లా ఇంటికి పోతున్నావు, ఏం కాదు ఉంటలేదు నీకు. ఎందుకు అంటే మైండ్ పెడతలేవు. ఇట్లా చేయరా కొన్ని సాల్వ్ చేయరా అంటే చెయ్యవు. ఎందుకు? ఇంట్రెస్ట్ లేక. మరి ఎట్లా వస్తుంది బాబు? ఎట్లా యాదు ఉంటుంది మైండ్కి? మనము లైట్ తీసుకో ఇదంతా అని మైండ్కి నువ్వు చెప్తున్నావు. 5, 10, 15, 20 అవునా? ఇవన్నీ నిన్న కూడా చేసినాం కదా, 2కి 3కి 3కి 6కి అన్నిటికీ. మరి ఇవన్నీ రాసుకుంటేలే వాళ్ళు ఇట్లా రాసుకున్నావా ఇట్లా నిన్న? మరి ఎందుకు ఏం చేయాలంటే చెప్తలేవు. ఇట్లా మల్టిపుల్స్ ఆఫ్ 2 చూడాలి, మల్టిపుల్స్ ఆఫ్ 5 కామన్ ఏమున్నాయి? 10 మ్యాచ్ అయింది కదా, మళ్ళీ ఇక్కడ 20 కూడా వస్తుంది, దీంట్లో 20 కూడా మ్యాచ్ అవుతుంది. కామన్ ఇప్పుడు సి అంటే కామన్ అంటే మ్యాచింగ్, కామన్ మల్టిపుల్స్. ఇవన్నీ ఇప్పుడు క్లియర్గా రాసుకో. నువ్వు రేపు మళ్ళీ అడుగుతుంది ఇదే 2కి 5కి ఎట్లా చేయాలరా అంటే నువ్వు ఏమేమో చెప్ప. కామన్ మల్టిపుల్స్ చేయాలి అంటే ఏమొస్తాయి? 10, 20, 30 ఇవన్నీ వస్తాయి. అయితే ఎల్సిఎం అంటే ఏంది? ఎల్ అంటే లీస్ట్. ఇందులో లీస్ట్ ఏముంది? అన్నిటికంటే తక్కువ లీస్ట్ అంటే. అట్లా 10 వచ్చింది. నువ్వు వాడు 10 అన్నాడని 10 10 చెప్తున్నావు, కానీ ఎట్లా వచ్చింది అంటే తెలియదు. ఇట్లా అర్థమైందా? నెక్స్ట్ నువ్వు ఎల్సిఎం కనుక్కోలేదు. కరెక్టే 6/8 కానీ నువ్వు మీ స్కూల్లో చెప్పినట్టే చేసి నువ్వు ఎల్సిఎం కనుక్కోలేదు. ఎల్సిఎం ఏంది 2కి 4కి? మరి 8 ఎట్లా వస్తుంది బాబు? 2 into 4 చేసినావులే స్కూల్లో చెప్పినట్టు అనుకున్నా. 3/4 రావాలి. ఇది ఇది 1/12. ఇది చేస్తున్నాను. చెయ్యి.
మరి చేయి 1/2 + 1/5 ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడ 10 ఎట్లా వస్తుంది అని రాసుకోవాలి కదా. 2 × 5 10, 5 × 2 10. ఈ రెండింటిని 10 చేయడానికి ఏం మల్టిప్లికేషన్ చేయాలని రాస్తాం. నెక్స్ట్ స్టెప్. అయితే ఇప్పుడు ఏం చేయాలి? 1/2 + 1/5 అంటే ఎల్సిఎం ఎంత వచ్చింది? 10 వచ్చింది. అయితే 2ని దేంతో మల్టిప్లై చేయాలి? 2ని 10 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? అయితే ఇక్కడ ఇదేమవుతుంది? కింద 2ని 5తో మల్టిప్లై చేస్తే పైన 1ని కూడా ప్లస్ ఇక్కడ 5ని 10 చేయడానికి అయితే ఇది అవుతుంది. అవునా? ఇది అవుతుంది. ఇవేంది? స్టెప్ 2. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఎల్సిఎం. సెకండ్ స్టెప్ ఏంది? ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ టు గెట్ సేమ్ డినామినేటర్. అది నేను రాసిన ఒక సెకండ్ స్టెప్. అయితే సేమ్ డినామినేటర్ ఏంది? ఎల్సిఎం. అయితే ఎల్సిఎం రానికి ఇట్లా చేసినాం. అయితే ఇప్పుడు ఇదేమైంది? 1/5 ఎంత? సారీ 1 × 5 5 కింద 10 వస్తుంది. 1 × 2 2 కింద 10 రావాలి. ఎందుకంటే కావాలనే మనం చేసినాం అట్లా ఎల్సిఎం రానికి. ఇప్పుడు 2 కింద సేమ్ ఉన్నప్పుడు 5 యాడ్ చేయొచ్చు. అవునా? అర్థమైందా బాబు? ఇదేంత వచ్చింది భాస్కర్? 3/6 వచ్చిందా? 3/6 సింప్లిఫై చేస్తే 3 × 1. అవునా? 1/2 ఇది కూడా 1/2 ఇట్లా వస్తుంది కదా మనకి. సర్కిల్ దాన్ని 2 ముక్కలు చేసినాం. అయితే 2 1/2 అయితే అయితే ఇప్పుడు ఈ 1/2 మనము 2 ముక్కలు ఉన్నాయి. అందరికి 1/2 అర్థమైందా? వేణు నీకు అర్థమైందా 1/2 అంటే? ఓకే. ఇప్పుడు 4 ముక్కలు చేసినాం. అయితే ఏమైతుంది? 1/4. అన్ని 1/4 అయితే. అయితే ఇప్పుడు ఈ 2 1/4లు కలిపితే 1/2 కదా. అయితే మనం ఏమన్నాం? ఈ 2/4 ఏదైతే ఉందో 4లో 2 ముక్కలు తీసుకున్నా ఇది రెండిట్లకెళ్ళి ఒక్క ముక్క తీసుకున్నా సమానం. ఇది అనుకున్నాం కదా నిన్న, చాలాసార్లు చూసినాం. దీన్నే మనం ఈక్వివలెంట్. ఇప్పటివరకు ఎవరికి స్పెల్లింగ్? ఈక్వివలెంట్. ఈక్యూ అందరు రాసుకోండి మళ్ళీ. UIVALENT ఈక్వివలెంట్. రేపు స్పెల్లింగ్ అడుగుతా. నిన్నే చిన్నాజయ్ నిన్నే అడుగుతా స్పెల్లింగ్. ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం వీటిని. ఈక్వివలెంట్ అంటే సమానం, సేమ్ అన్నట్టు, సేమ్ వాల్యూ. ఈక్వివలెంట్ అంటే సేమ్ వాల్యూ. వాల్యూ అంటే ఏంది? దానికి ఒక ఉన్న మూల్యం అన్నట్టు. ఇప్పుడు 10 రూపాయలు 100 రూపాయలు. 100 రూపాయలు ఎక్కువ వాల్యూవా? 100 రూపాయలు ఎక్కువనా 10 రూపాయలు ఎక్కువనా? అయితే 100 రూపాయల వాల్యూ ఎక్కువ అంటాం. దాని విలువ. వాల్యూ అంటే విలువ. అయితే ఇట్లనే 2/4 = 1/2. అట్లనే మీకు మళ్ళీ చెప్పిన వీటిని మళ్ళీ 2 ముక్కలు చేసినాం అనుకో 1/8 అవుతుంది. అన్నిటి ముక్కలు చేస్తే ఇప్పుడు వీళ్ళకి 1/8 వెళ్ళి 4 ముక్కలు తీసుకున్నా కానీ మళ్ళీ సమానం అవుతాయి కదా. 4/8 చేసినా కానీ మళ్ళీ సమానం. 8 ముక్కలకి వెళ్ళి 4 తీసుకుంటే సగం అన్నట్టే కదా. అట్లా మళ్ళీ 3/6 ఇలా రాసుకుంటా పోవచ్చు. ఇక ఇప్పుడు 100లో సగం ఏంది? 100లో సగం ఏంది? అర్థమైందా? ఇట్లా ఏది రాసినా ఇవన్నీ ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అంటాము, అన్ని సమానం అన్నట్టు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వీటికి పోయినాం కదా. ఎట్లా పోయినాము అంటే 1/2ని 2 ముక్కలు చేసినాం అనుకో, కింద × 2 చేస్తాం. 2 ముక్కలు చేస్తే కింద × 2 చేసినప్పుడు పైన కూడా 2తో మల్టిప్లై చేస్తాం. పైనది కూడా 2 ముక్కలు అవుతుంది కదా. అప్పుడు మనకు 2/4 వస్తుంది. అవునా? అట్లనే 1/2ని తీసుకొని కిందిది 4 ముక్కలు చేసినాం అనుకో, పైనది కూడా 4 ముక్కలు అవుతుంది. సో 2 పోయి మనకి 4/8 వస్తుంది. అట్లనే ఈ ఎగ్జాంపుల్ ఇస్తా పోతున్నా మీకు. 1/2 ఉంటే కింది దాన్ని 100 ముక్కలు చేసినాం అనుకో, పైది కూడా 100 ముక్కలు చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 100/200. 200లో 100 సగమే కదా. సో ఇవన్నీ ఇట్లా వస్తాయి అన్నమాట.
పైది కిందిది మల్టిప్లై చేసినప్పుడు ఇట్లా వస్తుంది. అయితే క్యాన్సలేషన్ ఏంది అంటే ఇప్పుడు ఈ 4/8 తోని స్టార్ట్ అయినాం అనుకో, ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అరే ఈ రెండు 2 తోని డివైడ్ అయితే రా, సో ఇట్లా రాద్దాం 2 into 2, 4 అంటే 2 into 2 కదా, ఇట్లానే 8 అంటే 2 into 4, అవునా? అంటే ఇది అరే ఈడ పైది కూడా 2 ముక్కలైంది, కింది కూడా 2 ముక్కలైంది, ఇగో ఇక్కడ చేసినట్టు. ఇట్లా చేస్తే ఇది ఏంది, దేంతో సమానం? ఇది ఇట్లా క్యాన్సిల్ చేయొచ్చు, సేమ్ నంబర్ ఆఫ్ ముక్కలు 2/4 వస్తుంది, అవునా? ఇప్పుడు ఈడ 2/4 ఈజ్ ఈక్వల్ టు 4/8 ఉంది కదా, మనకు ఆల్రెడీ తెలిసిందే. కానీ ఇట్లా క్యాన్సలేషన్తో కూడా వచ్చింది అనమాట మళ్ళీ. ఇది అర్థమైంది? వర్క్ అర్థమైంది? ఓన్లీ భాస్కర్కి అర్థమైంది, అజయ్ కుమార్ అర్థం కాలే. అయితే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు 4/8 ఉంది కదా, 8 ని మనము 4ని 2 into 2 రాయచ్చా? అట్లనే 8ని 2 into 4 రాయచ్చా? అయితే ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఫస్ట్ ఒక 2/4 తీసుకున్నాం అనుకో, 2/4 ఎట్లుంటుంది మనకి, 2/4లా ఇలా 4 ముక్కలు చేసి 4 ముక్కలకి వెళ్ళి ఈ 2 ముక్కలు తీసుకుంటాం కదా. అయితే దీన్ని ఇప్పుడు అన్నిటిని 2 ముక్కలు చేసినాం అనుకో, టోటల్ 8 ముక్కలు అవుతుందా? 8 ముక్కలు అయినప్పుడు ఇళ్ళకెళ్ళి మన దగ్గర 4 ఉంటాయి కదా, అదే 4/8. సో యాక్చువల్లీ 4/8 అన్నా 2/4 అన్నా ఒకటే, అవునా కదా? అయితే ఎట్లా వచ్చింది మనకి అంటే ఇగో ఇట్లా 2/4లా మళ్ళీ మనం ఇగో ఇది పైది కూడా ఇంటూ 2, కిందిది కూడా ఇంటూ 2 చేస్తే 4/8 వచ్చింది దీని నుంచి పోవాలంటే. అయితే మనం 2/8 2/4 అయినా 4/8 అన్నా ఒకటే. ఫస్ట్ అది అర్థమైందా? 2/4 అన్నా 4/8 అన్నా ఒకటే అని. వెనకాల పెద్ద చేయి అర్థమైందా? సరే, అయితే ఇప్పుడు 1/2ని 2/4 అని రాస్తున్నాం, ఇది అర్థమైందా? సరే అజయ్, పెద్ద అజయ్, ఇడ స్టార్టింగ్లో ఇదే చెప్పినా, నువ్వు వెనక కూర్చొని కలలు కంటున్నావు, అందుకే నీకు అర్థం కాలే. అయితే స్టార్టింగ్లో ఒకటి తీసుకున్నాం సర్కిల్, 2 ముక్కలు చేసినాం. అయితే ఇది 1/2 2 ముక్కలు చేసి అందులో ఒకటి తీసుకుంటే 1/2 అంటే సగం. అర్థమైందా అది ముచ్చట? అయితే ఇప్పుడు దీన్ని 2 కాకుండా 4 ముక్కలు చేసినాను, సర్కిల్ సరిగా వస్తలేదు కానీ మళ్ళీ చేద్దాం. ఇప్పుడు సరిగినాలి, ఇది ఇట్లా సగం చేసిన, ఇది 1/2, ఇది 1/2. ఇప్పుడు దీన్ని 2 నుంచి 4 ముక్కలు చేసిన, ఇంకా ఒక్కొక్కటి, ఇది 1/4, ఇది కూడా 1/4. అయితే ఈ 2 కలిపితే ఏమవుతుంది? 1/4 + 1/4 ఎంత? 1/4 + 1/4 ఎంత? 4. అయితే ఇప్పుడు ముందు ఇది 1/2 ఉండే కదా, ఇది ఈ మొత్తం ఇప్పుడు అదే 2/4 అయింది. అందుకే 2/4 అన్న 1/2 అన్న ఒకటేనా? ఇప్పుడు అర్థమైందా అజయ్? మళ్ళీ అడిగితే చెప్పాలి. సో అందుకే ఇక్కడ 1/2 = 2/4 రాసిన, ఇది అర్థమైందా ఇప్పుడు? అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఎట్లయితే ఫస్ట్ 1/2 తీసుకొని మళ్ళీ దాన్ని డబుల్ ముక్కలు చేస్తే 4 ముక్కలు వచ్చినాయి, అందులోకెళ్ళి 2 ముక్కలు ఎక్కువ పెట్టినాము, ఇప్పుడు 4 ముక్కలు ఉన్నదాన్ని మళ్ళీ సగం సగం చేసిన అనుకో, ఇట్లా టోటల్ 2 ముక్కలు వస్తాయి. ఇక్కడ 4 ఉన్నాయి పీసులు, ప్రతి దాన్ని 2 ముక్కలు చేసినాం సగం సగం, ఎన్ని ముక్కలు వస్తాయి టోటల్? 4 ముక్కలు ఉన్నాయి బాబు, ఎదా చెయ్యి. 4 ముక్కలు ఉన్నాయి కదా, ప్రతి దాన్ని సగం సగం చేసినాం, టోటల్ 2 ముక్కలు వస్తాయి. 8 వస్తాయా? ఉన్నాయి, 4 ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ 4ని సగం సగం చేసినాం ముక్కలు, డబుల్ అవుతాయి కదా అప్పుడు. నేను దగ్గర 4 చాక్లెట్లు ఉన్నాయి, కానీ 8 మందికి పంచాలి. అయితే ఏం చేస్తావు? సగం సగం చేసి ఇస్తావా లేదా?
4 చాక్లెట్ తీసుకొని సగం సగం చేస్తే ఎన్ని ముక్కలు వస్తాయి? ఎన్ని సగాలు వస్తాయి? 8 ముక్కలు. అదే చెప్తున్నా. 4 ముక్కలు ఫస్ట్ చేసినాం. మళ్ళీ ఒక్కొక్క ముక్కను సగం సగం చేసినాం. అయితే టోటల్ ఎన్ని వచ్చినాయి? 8. 8 వచ్చినప్పుడు ఇటు దిక్కు ఎన్ని వస్తాయి? ఈ సగంలా 4. 4 వస్తాయి కదా. సో సగం అనేది 1/2 ఏదైతే ఉండేనో అదే 4/8 అన్నా ఒకటే. అదే ఇటు దిక్కు నువ్వు 2/4 అన్నా ఒకటే. ఇలా అర్థమైందా ఇప్పుడు? ఇవన్నీ ఒకటే అన్నట్టు. సో ఇప్పుడు చూద్దాం. 1/2 నుంచి 2/4 పోవాలంటే ఏం చేయాలి? ప్రతి ముక్కను 2 ముక్కలు చేయాలి కదా. అయితే ఇంటూ 2 అవుతుంది. ఇది కూడా ఇంటూ 2 అవుతుంది. అంటే ఎంత వస్తుంది? 2/4. అవునా? ఇది అర్థమైందా అజయ్? వేణు? అయితే మనం ఇటు నుంచి స్టార్ట్ చేసినాం అనుకో, 2/4 నుంచి స్టార్ట్ చేసి ఏమంటున్నాం అంటే 2 ఏంది? 2 × 1. 4 ఏంది? 2 × 2. అవునా? ఇది అందరికి తెలుసా? ఇది అందరు ఓకేనా? వేణు 2 అనేది 2 × 1 రాసిన, 4 అనేది 2 × 2 రాసిన. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఈడికెళ్ళి 1/2తో స్టార్ట్ అయ్యి రెండింటిని ఇంటూ 2 చేసినాం కదా. అట్లనే ఇక్కడ ఇంటూ 2 చేస్తున్నప్పుడు ఇది మనం ఇట్లా అంటాం కదా. ఇదేంది ఇక్కడ నుంచి ఇటు పోయినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఉల్టా 2/4 నుంచి 1/2 పోతున్నాం. అంటే ఈడు నుంచి ఇటు పోతున్నాం. రెండు సమానమే అన్నప్పుడు పోవచ్చు కదా. 2/4 = 1/2. ఎట్లా వచ్చింది? ఈ 2 × 1 రాసినాం, ఇది 2 × 2 రాస్తే ఏంటంటే అచ్చా పైది కిందిది సేమ్ నంబర్ ఆఫ్ ముక్కలు చేసినప్పుడు ఇది కొట్టేయచ్చు, క్యాన్సల్ చేయొచ్చు. అప్పుడు 1/2 వస్తుంది. మిగిలిపోయింది ఇది కదా. క్యాన్సల్ అంటే ఏంది? 1. 1 × 1 ఎంత? 1. 1 × 2 ఎంత? 2. అర్థమైందా? ఇది కొంచెం టైం పడుతుంది. సో మీరు ఈ క్యాన్సలేషన్ ముచ్చట ఆలోచించండి. అసలు నేను ఇది ఏం చెప్పినా అని. కానీ చాలా ముఖ్యమైనది. ఇది అర్థం కాకపోతే పెద్ద పెద్ద 10th క్లాస్ వేణువునికి కూడా ఇది అర్థమవుతుంది. క్యాన్సలేషన్ అది చూడండి. వేణు ఇంకా అయితే ఇప్పుడు నిన్న 1/2 + 1/2 ఎట్లా చేయాలో చూసినాం కదా. 1/2 చేయాలంటే కింద నంబర్ సేమ్ ఉన్నప్పుడు పై నంబర్స్ యాడ్ చేయొచ్చు. ఎందుకంటే సేమ్ నంబర్ ఆఫ్ పీసెస్ కాబట్టి. అట్లనే చేస్తుండాలి రోజు. ఇప్పుడు ఇది ఏమవుతుంది? సేమ్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం? 5 యాడ్ చేసుకుంటాం. 1 + 1/2 అయితే ఏమవుతుంది? 2/2. 2/2 అంటే 1. ఇది మనకు తెలిసిందే కదా. రెండు సగాలు తీసుకుంటే ఏమవుతుంది? ఒకటి వస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ మనం ఇది వేరే ఉన్నప్పుడు ఏం చేయాలి అన్న ముచ్చట మాట్లాడినాం. 1/2 + 1/3. ఇప్పుడు ఏం చేయాలి? అదే మనకి 1/3 + 1/3 ఉందనుకో, దాన్ని మనం 2/3 రాయొచ్చు. ఎందుకంటే కింద సేమ్ ఉన్నప్పుడు ఇట్లా చేయొచ్చు. అయితే కానీ కింద సేమ్ లేనప్పుడు ఏం చేయాలి అన్నది మనం డిస్కస్ చేస్తున్నాం, రైట్? అయితే ఏమనుకున్నాం? కింద సేమ్ లేనప్పుడు ఏదో ఒకటి చేస్తే రెండు సేమ్ అయినా అనుకో, అప్పుడు బాగుంటుంది కదా. అయితే ఇవి కింద ఉన్నవి పైన ఉన్నవి మార్చడానికి మనం ఇక్కడ ఇంత చేసినాం కదా, ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ ముచ్చట ఇదంతా. సో ఇదే ఇక్కడ వాడాలి మళ్ళీ, ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్. సో మీకు ఏంటంటే చూపిస్తా. ఇప్పుడు ఈ 2, 3 ఉంది కదా. 2 × 3 ఎంత? 6. 2 × 3 6. అట్లనే 3 × 2 అయినా సేమ్ 6 కదా. అయితే మనకు ఒక ఐడియా వస్తుంది. ఈ 2ని 3తో మల్టిప్లై చేసినాం అనుకో 6 వస్తుంది. ఈ 3ని 2తో మల్టిప్లై చేసినాం అనుకో 6 వస్తుంది. అప్పుడు కింద సేమ్ అయితే కదా 6 వస్తుంది. కానీ ఇట్లా కిందిది 3తో మల్టిప్లై చేద్దాం అనుకుంటున్నాం ఈ దీన్ని తీసుకొని ఇక్కడ. అయితే కిందిది 3తో మల్టిప్లై చేసినప్పుడు సేమ్ ఉండాలంటే పైన ఏం చేయాలి? సేమ్ చేయాలి, 3తో మల్టిప్లై చేయాలి. అవునా? ఇదేమో కిందిది మనము 2తో మల్టిప్లై చేద్దాం అనుకుంటున్నాం. 3 × 2 అయితే ఏం చేయాలి? పైది కూడా 2తో మల్టిప్లై చేయాలి. సేమ్ వాల్యూ ఉండాలంటే ఇక్కడ చూసినాం కదా ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్. అవునా? ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇది ఏమైంది? 3 × 3 ఎంత? 2 × 3 1 × 3 అన్న. ఇక్కడ 1 × 3 ఉంది కదా. 2 × 3 కింద 6 ప్లస్ అట్లనే ఉంటుంది. 1 × 2 6 కదా. 3 × 2 6. ఇప్పుడు ఏమైంది? రెండు సేమ్ అయినాయి. రెండు సేమ్ కాగానే మీద అడిషన్ ఎట్లా చేస్తాం? డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. మాట్లాడినాం కదా.
అర్థమైందా? వేణు అర్థమైందా అన్న? సో ఇప్పుడు ఇంకోటి చేద్దాం. 1/4 + 1/2 ఉందా? అప్పుడు మనకేంది మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చింది. ఏంది కింద వేరే ఉన్నాయి. కింద రెండింటిని సేమ్ చేయాలి అని ఒక ట్రై చేద్దాం అనుకో. అయితే ఎట్లా చేయొచ్చు? ఇప్పుడు ఇక్కడ 4 ఉన్నాయి. 2ని 4 చేయాలంటే ఏం చేయొచ్చు? 2 × 2 చేస్తే 4 అవుతుంది కదా. 2 × 2 చేస్తే కింద ఇక్కడ 4 వచ్చేస్తే మనకి ఈజీ. మళ్ళీ ఇక్కడ 4 ఉంది. దీన్ని ఏం చేసే అవసరం లే అన్నాడు. దీన్ని ఇట్లానే రాయాలి. 1/4 ఇట్లానే రాస్తాం. ప్లస్ ఏంటి ఈ 2ని 4 చేయాలంటే మనం ఏమంటున్నాము? 2ని 2తో మల్టిప్లై చేయాలంటున్నాం. అయితే కింద 2ని 2తో మల్టిప్లై చేసినప్పుడు పైన ఏం చేయాలి? పైన 1 ఉంది, దాన్ని ఏం చేయాలి? అప్పుడు దాన్ని కూడా సేమ్ 2తో మల్టిప్లై చేయాలి. అవునా? ఇది ఇదైంది. అర్థమైందా వేణు? అయితే ఇప్పుడు ఏమొచ్చింది? ఇది 1/4 ఇట్లానే ఉంటుంది. ప్లస్ ఇదేమొస్తుంది? 1 × 2 ఎంత? 2 × 2 అట్లనే చేస్తాం కదా. ఇక ఇప్పుడు 2 సేమ్ ఉన్నాయా కింద? 2 సేమ్ ఉంటే పైన ఏం చేయొచ్చు? వెరీ గుడ్. వచ్చిందా? మైనస్ చేయాలనుకో 1/3 - 1/6 ఉంది అనుకో. ఇది మైనస్ చేయాలి. ఇప్పుడు ఏంది? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 ఉంది. రెండింటిని సమానం చేయాలంటే ఆలోచిద్దాం. 3 × 2 ఎంత? ఈడ 3 ఉంది, ఈడ 6 ఉంది. రెండింటిని సమానం ఎట్లా చేయాలి? రేపు వేరు 3 × 3 ఎంత? 6 మరి అయితే దీన్ని ఇప్పుడు ఏం చేయాలి? కింద 3ని 2తో మల్టిప్లై చేయాలి. 3ని కింది దాన్ని 2తో మల్టిప్లై చేస్తే పై దాన్ని ఏం చేయాలి? మళ్ళీ ఉండాలంటే సేమ్ దాంతోనే చేయాలి కదా. 1 × 2 ఎంత? 1 × 2 అన్న అదే ఏమవుతుంది? ఫోకస్ చేయండి బాబు, వాళ్ళని వదిలే. 6 - 1/6 వచ్చిందా? ఎంత అన్న? 2/6 - 1/6 కింద సేమ్ వచ్చింది. ఇప్పుడు ఎంత అన్న? ఎంతన్నా? మైనస్ ఉన్నప్పుడు ప్లస్ ఎందుకు చేస్తావా అన్న? ఇది ఏమేమో చెప్తాడు ఈయన. 2 - 1/6 అయితే ఏమొచ్చింది? 2 - 1 ఎంత? అవి ఈయన చెప్పని వేణు 1/6 అన్న. వాడు ఏది చెప్పిండో అది చెప్తుండు. 2 - 1 ఎంత బాబు? 2 - 1 1 అన్న. అర్థమైందా ఇప్పుడు? అరే ఇప్పుడు మీకు ఇదే ప్రాబ్లమ్స్ పెట్టిస్తున్నాయి. ఇటే చూడు బాబు. రాసుకోండి ప్రాబ్లమ్స్. రేపటి కానా అన్న మీటింగ్ అయిపోయినాక రాసుకోవాలి. ఇప్పుడు అయిపోయినాక కూర్చొని చేయండి. నేనా అయిపోయినా ఇన్నేనా సరే అన్న.